శ్రీమాత్రే నమః. జయ జయ శంకర, హర హర శంకర. షష్టగ్రహ కూటమికి సంబంధించినటువంటి ఒక పరిస్థితులు 2019లో మనము గమనించాము. ప్రకృతికి సంబంధించినటువంటి ఒక అనేక రకాలైనటువంటి ఒక ఇబ్బందులు, అందుమూలకంగా ప్రజా జీవనం మొత్తం స్తంభించి ప్రకృతి మొత్తం కూడా అల్లకల్లోలమైనటువంటి ఒక పరిస్థితి, జీవకోటి ముఖ్యంగా మానవ జాతికి సంబంధించినటువంటి విపత్తుకు కారణమైనటువంటి ఒక వైరస్ ఎంత అతలాకుతలం చేసిందో మనం గమనించాం. ఇటువంటి సమయంలో ఎందరో తపోశక్తి సంపన్నులు, అటు శాస్త్రవేత్తలు అందరూ కూడా కృషి చేసి లోకహితార్థమై మరలా మన యొక్క మనుగడకు ఇబ్బంది లేకుండా, ఏ గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఇవన్నీ కూడా వచ్చాయో అటువంటి గ్రహాల యొక్క ప్రభావము మన పైన పడకుండా అందరం కూడా ముక్కోటి మంది దేవతలకు మనం ప్రత్యేకంగా విశేషమైన కార్యక్రమాలు ఎన్నో కూడా చేసుకొని మరి కష్టకాలాన్ని దాటాం. నేను చాలా సందర్భాల్లో తెలియచేయడం జరిగింది. 2019లో 2019లో భక్తి టీవీ ద్వారా రాబోయేటువంటి ఒక కాలాల్లో ప్రకృతిలో చాలా విపత్తులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ, చెప్పడమే కాకుండా కోటి మోదక యాగం లోకక్షేమం కోసం 108 మంది ఋత్వికులతో కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో ఆ కార్యక్రమాన్ని 41 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. తర్వాత ప్రస్తుతం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఇప్పుడు కూడా వస్తుంది. దానివల్ల అనేక రకాలైనటువంటి ఒక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అయితే రూపం వేరైనప్పటికీ కూడా సమస్యలు అనేటువంటిది 2030 వరకు ఎప్పటికప్పుడు ప్రతి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆధ్యాత్మికమైన బలాన్ని మనం పెంచుకోవాలి. ఆధ్యాత్మికమైన బలం లేకపోతే కాలగర్భంలో సమస్యల వలయంలో మనము ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల సమస్యలను రాకుండగా దైవ బలంతోనే ప్రతి విషయాన్ని కూడా పరిష్కారం చేసుకోవాలి. ఏమి చేసినా కూడా మనకి శరణాగతి పొందినటువంటి వాళ్ళు భగవంతుడిని, వారికి ఎటువంటి కష్టాలు రావు. ఒకవేళ కష్టాలు ఉన్నప్పటికీ అవి మనల్ని భగవంతుడిని గట్టిగా పట్టుకొని భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు అవి మనల్ని బాధించవు. కష్టకాలం తొలగిపోతుంది. అంచేత ఎల్లరూ కూడా ఈ యొక్క దోషములు ఎప్పటికప్పుడు ఇవాళ మనం ఆ వచ్చేటువంటి ఒక ఉపద్రవములన్నిటినీ కూడా తట్టుకోవడానికి కావలసినటువంటి ఒక మనోబలము ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు లోకహితార్థమై మనం ఇక్కడ ఇప్పుడు దరిదాపుగా 1000 యాగాలు పూర్తి చేసి సహస్ర యాగం అనంతరం ఇప్పుడు 1001వ యాగంలో అడుగుపెట్టాము. రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయం 90 ఎకరాలలో నిర్మాణము, 16 దేవాలయాలు, 16 అడుగుల రాజశ్యామల అమ్మవారి యొక్క మూర్తి, శ్రీచక్రాకారం నమూనాలో ఈ ఆలయ నిర్మాణము. శ్రీకృష్ణదేవరాయల నాటి కాలం నుండి ఇప్పటి వరకు కూడా ఎందరో మహానుభావులు దేవాలయాల్ని
నిర్మాణం చేస్తూ వస్తున్నారు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఏ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ప్రతి వాళ్ళు పరితపిస్తూ ఉంటారో బ్రహ్మాది దేవతల దగ్గర నుండి, అటువంటి అమ్మవారు రాజశ్యామల లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక అమ్మవారి యొక్క మంత్రిని, దండనాయిక అయినటువంటి ఒక వారాహి అమ్మవారు, సప్త మాతృకులతో దశమహావిద్యా ఆలయం, స్వర్ణాలయం, యావత్ ప్రపంచంలో స్వర్ణ దేవాలయం ఏదైనా ఉంది అంటే ఇది శ్రీదేవి శ్రీ విద్యాపీఠం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లి మా యొక్క మరి సంకల్పం ట్రస్ట్ సభ్యులందరూ. దీంట్లో ప్రధాన పాత్రగా పోషిస్తున్నటువంటి దాతలు, ఉభయదాతలు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని లోకహితార్థమై ఈ మహోన్నతమైనటువంటి ఒక ఈ మహాసంకల్పం కేవలం అమ్మ సంకల్పం, అమ్మ ఆజ్ఞ ప్రకారంగా జరుగుతున్న సంకల్పం. అంచేత 1000 యాగాలకు సంబంధించినటువంటి తపోశక్తి మొత్తాన్ని కూడా స్వర్ణాలయ నిర్మాణానికి కేటాయిస్తూ ఎవరెవరికి ఏ ఏ సమస్యలున్నా సరే ఈ స్వర్ణాలయంలో జరిగే ఈ స్వర్ణాలయం నిర్మాణం అయ్యేంత వరకు, నిర్మాణం అయిన తర్వాత కూడా వారి పేరుతో ప్రతిరోజు కూడా మరి ఆ విశేషమైనటువంటి ఒక పుణ్య ఫలితం యావత్ జీవకోటికి రావడానికి కావలసినటువంటిది యాగానికి వచ్చినా రాలేకపోయినా ఎవరెవరు ఎక్కడున్నప్పటికీ కూడా ఈ యొక్క పుణ్య ఫలితము అనేటువంటిది మనం చెప్పి మనం విశేషంగా ఈ యాగాలన్నింటినీ కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఇంత మహోత్తరమైనటువంటి ఒక యజ్ఞ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై స్వర్ణాలయంలో ఇంటికొక పువ్వు ఈశ్వరుడికి ఒక మాల అన్నట్లుగా ఆ పరదేవత కృప, రాజశ్యామలాంబ వనదుర్గామ్మ అమ్మవారి యొక్క కృప, అధరవన భద్రకాళి నారాయణ ప్రత్యంగరాదేవి యంత్రరాజనలయ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక అమ్మవారి యొక్క స్వరూపం. అమ్మ స్వరూపం ఏదైతే ఉందో శ్రీచక్రంలో ఏ విధంగా అయితే ఈ మనకి శ్రీచక్రం, మరకత శ్రీచక్రం కనిపిస్తుందో, రాజశ్యామల అంటేనే మరకతానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ మరకత స్వరూపంలో ఉండబడేటువంటి ఈ శ్రీచక్రం ఏ విధంగా అయితే ఉందో ఆ మాదిరిగా ఆలయం మొత్తం కూడా నిర్మాణం చేయటం. ఈ కార్యక్రమంలో మరి విగ్రహదాతలు, స్థలదాతలు, రాజపోషకులు, మహారాజపోషకులు, అట్లనే ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది, ఇక్కడ యాగం జరుగుతుందని వచ్చేటువంటి ఒక భక్తులు అధికంగా ఉండడం వల్ల తదనుగుణంగా నిత్యాన్నదాన కార్యక్రమం కోసం నిత్యాన్నదాన సత్రాన్ని సత్తుపల్లిలో శాశ్వతంగా నిర్మాణం చేయాలనేటువంటిది మహాసంకల్పం. ఇటు మనకి భద్రాచలం నుండి విజయవాడకి వెళ్ళేటువంటి ఒక మార్గంలో మధ్య భాగము, హైదరాబాద్ నుండి అన్నవరం వెళ్ళేటప్పుడు రాజమండ్రికి పరిసర ప్రాంతాలకు మార్గం మధ్య భాగము, తమిళనాడులో కాంచీపురంలో ఏ విధంగా అయితే వేలూరులో కనక మహాలక్ష్మి అమ్మవారు ఉందో అలా రాజశ్యామల అమ్మవారి యొక్క మరి ఆలయ నిర్మాణము యావత్ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక మహోత్తరమైన కార్యక్రమం. పూర్వజన్మ సుకృత ఫలితం ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాలలో ఈ మహాసంకల్పంలో భాగస్వాములు అయ్యే అవకాశం మనకు లభిస్తుంది. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మహాకవి కాళిదాసు ఏ విధంగా అయితే అమ్మను సేవించి మహావిద్వాంసుడిగా తాను ఏ విధంగా అమ్మవారిని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారో ఎంతోమంది భక్తులు రాజశ్యామల తెలియనటువంటి వాళ్ళు, రాజశ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు, దశమహావిద్యలు, ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటి ఒక రూపంలో కంచి కామకోటి పీఠ సాంప్రదాయ